హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జగనన్న, పశ్చిమ బెంగాల్లో మమత అన్న జనాలకి విరక్తి వచ్చింది. ఇప్పుడు మమతా బెనర్జీ ఎక్కడ కనపడుతున్నా సరే ఆమెని అసహ్యంగా చూస్తున్నారట జనం. ఇప్పుడు లేటెస్ట్గా ఆమె ఒక విమాన ప్రయాణం చేస్తూ ఉంటే తోటి ప్రయాణికుడు మమతా బెనర్జీని చూసి చోరు 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 అని అరిచాడట. ఇంకో చోట ఎక్కడో ఆమెను దేశద్రోహం అంటే ఎవరో సంబోధించారట. సో మమతా బెనర్జీ ఎక్కడికి పోయినా ఆమెకి అవమానాలు ఎదురవుతున్నాయి. సో ఎందుకు అంటే కొంతమంది అంటే జనాలకి కొంత విరక్తి వచ్చిందండి. ఇప్పుడు ఎంత విరక్తి వచ్చి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి, 151 సీట్లు 2019లో జగన్కి ఇచ్చారు. కానీ మొన్న ఎంత ఇచ్చారు? కేవలం 11 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కంచి కోట్లు కూడా బద్దలైపోయినాయి. ఎంత అసహ్యం వచ్చి ఉంటే, ఎంత కోపం వచ్చి ఉంటే జనం ఆ తీర్పు ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మమత విషయంలో కూడా ఆ కోపం పశ్చిమ బెంగాల్లో క్లియర్గా కనపడుతుంది. అంతకంటే ఎక్కువ కోపం. సరే, మేబీ జగన్ని అనుకుంటే అవినీతి పరుడు ఇంకోటి అనుకుంటారు, కానీ మమతా బెనర్జీని అయితే ఏకంగా దేశద్రోహి అనుకుంటున్నారు జనాలట. సరే చూడాలి. అంటే ఇక మమతా బెనర్జీ పొలిటికల్ లైఫ్ క్లోజ్.